హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీ నీలూస్ ఛానల్. మేమందరం అయితే ఇక్కడ చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారు? అలాగే మన వీడియోని ఎంతమంది చూస్తున్నారు? చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. అలాగే ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి. మాకైతే లగ్జంబర్గ్లో ప్రజెంట్ అయితే రైనీ సీజన్ నడుస్తుందండి. ఇది ఇలా అయిపోయింది అని అనుకునే లోపలే సమ్మర్ వచ్చేస్తుంది. ఒక రోజు అయితే వర్షం పడుతుంది, ఒక రోజు అయితే ఎండ ఉంటుంది. డిఫరెంట్గా వెదర్ అయితే ఉందండి. మీరున్న ప్లేస్లో వెదర్ అనేది ఎలా ఉందో నాకు తప్పకుండా మెసేజ్ అనేది పెట్టండి. అలాగే ఇవాళ మనం యమ్మీగా సమోసా చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూసేద్దాం. ఈ సమోసా చాట్ కోసం మనం ప్రతిసారి ఈవినింగ్ బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సమోసా చాట్ వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు వంటింట్లోకి వెళ్ళిపోయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసేసుకొని మీ వారు మీ పిల్లలు వచ్చేటప్పటికి ఇంటికి యమ్మీగా స్ట్రీట్ స్టైల్లో సమోసా చాట్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. నేను చెప్పిన వీడియోలో పక్కా కొలతల్ని యూజ్ చేసినట్లయితే సమోసా చాట్ గుమగుమలాడుతూ మీ ఇంట్లోకి మీ టేబుల్ ముందు రెడీగా ఉంటుంది తినడానికి. దీనికోసం మనం ఏం చేయాలంటే ముందు రోజు నైట్ ఒక కప్పు బఠానీలని సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసి పెట్టుకున్న బఠానీలని నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసి ఒక కప్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా తరిగిన టమాటా, అలాగే ఉప్పు, కారం, పసుపు, అలాగే ఉల్లిపాయలు, కొరియండర్, నెక్స్ట్ నిమ్మకాయ అవన్నీ కూడా తీసుకోవాలండి. చాట్ మసాలా పౌడర్ అన్నీ కూడా తీసుకోవాలి. అదేవిధంగా 2 సమోసాలని కూడా తీసుకోవాలి. ఈ సమోసాలని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మరొకసారి ఈ సమోసాలను ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ టైము నేను వీడియో అనేది పోస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం ఒక బాండీ తీసుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. సో ఇక్కడ నేను వాడుతున్నటువంటి ఉల్లిపాయలు వచ్చేసి మనకి ఇండియాలో దొరికే ఉల్లిపాయలు కాదండి. మనకి ఇండియాలో దొరికే ఆనియన్స్ వచ్చేసి కొంచెం పింక్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి కదా. ఇక్కడ ఆనియన్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. నేను తీసుకున్నటువంటి ఉల్లిపాయలు వైట్ కలర్లో ఉంటాయి. సో వీటిని మనం వేయించిన తర్వాత కూడా కొంచెం అలాగే ఉంటాయి. గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో ఇవి రావు కొంచెం, కానీ మనకి చూస్తే అర్థమవుతుంది ఇవి వేగిపోయినట్లు. తర్వాత ఇవి వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు అనేది వేసుకోండి. దీన్ని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కనీసం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఎందుకంటే టమాటాలు మగ్గకపోతే మనకి చాట్ అనేది బాగోదండి. పచ్చిగా టమాటాలు తగులుతూ ఉంటాయి. ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి బఠానీ ఏదైతే ఉందో ఆ కప్పు బఠానీల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ బఠానీల్ని ఉడకబెట్టేటప్పుడు మీరు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి ముందుగానే. ఎందుకంటే మనం దీంట్లో కూడా తర్వాత యాడ్ చేసిన తర్వాత అవి సరిపోకపోతే టేస్ట్ అనేది బాగోదు. అందుకనే మనం బఠానీల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్నటువంటి బఠానీలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా పౌడర్ మరికొంత వేసుకోండి. ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మనం దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది. మళ్ళీ కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసుకుంటే మనకు కలర్ బాగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపి పెట్టేసేసుకోండి. చాలా యమ్మీగా ఈజీగా మనం చాట్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ ఈ చాట్ అనేది నచ్చుతుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మరీ గట్టిగా లేకుండా కొంచెం స్ట్రీట్ బండి ఉంటుంది కదా, బండి మీద చాట్ ఎలా చేస్తాడో అలాగే కొంచెం వాటర్ పోసుకొని చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. సో మనకి బండి మీద ఏంటంటే పెద్ద బాండీలాగా ఉంటాయి కదా, పెద్ద ప్యాన్స్ లాగా అలా ఉంటాయి కదా, కడాయిల్లాగా. సో అలాంటివి మన ఇంట్లో ఉంటే ఓకే. మా ఇంట్లో అయితే నా దగ్గర అయితే ఈ ప్యాన్ ఉంది. నేను ఈ దోశ ప్యాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్యాన్ మీద నేను కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. మీరు గీ అప్లై చేయొచ్చు లేదా బటర్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్ ఈ చాట్ని దీని మీద వేసినప్పుడు ఆ పెనానికి అది అతుక్కుపోకుండా ఉండడానికి ఎడ్జెస్కి మధ్యలో నేను ఇట్లా వేస్తున్నాను. సో సేమ్ అండి, బండి మీద మనకి చుట్టూతా ఎలా వేస్తాడు దాని చుట్టూతా అలాగా మనం వేసుకోవాలి. దీన్ని అలాగ మనం వేసుకొని చుట్టూతా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు ఇలాగ మనం మగ్గించుకున్నట్లయితే చాట్ రుచికి రుచి ఎంతో బాగుంటుందండి.
దీని చుట్టూతా చూడండి నేను మొత్తం వేసేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే ఇది చూడడానికి కూడా మనకి సేమ్ ఏంటంటే బండి మీద మనం తింటున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం కొన్ని మనకి బండి మీదే తినాలి, కొన్ని అక్కడే తినాలి ఇక్కడే తినాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం అన్ని వేళ మనం బయటికి వెళ్ళి తినలేం కాబట్టి మనం ఇంట్లోనే ఇలాగ మనకున్న చిన్న చిన్న బుజ్జి కోరికల్ని మనం ఈ విధంగా తీర్చుకోవచ్చు. ఇలా చుట్టూతా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సమోసాలు ఉన్నాయి కదా, ఈ సమోసాలని మనం మధ్యలో పెట్టుకొని మనం నలిపేసుకోవాలండి. సో వాళ్ళు కూడా అంతే చేస్తారు కదా బండి మీద కూడా, సేమ్ అట్లాగనే మనం ఈ సమోసాలని చేత్తో నలిపేసేసుకొని అక్కడ వేసుకోవాలి. సో తర్వాత ఇలాగ నేను ఒక అట్లకాడ తీసుకున్నాను, అట్లకాడతో బాగా నలిపేసేస్తున్నాను. సో నేను ఇలా చేస్తూ ఉంటే పెనము కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంది కదా, అందుకని నేను ఇంకా నెక్స్ట్ ఈ గరిటె తీసేసి ఇది తీసేసి ఇంకొక గరిటె తీసుకున్నాను. అది తీసుకొని దాంతో బాగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను. లేదా మీ దగ్గర పావు బాజీ గరిటె ఉంటుంది కదా, పావు బాజీ గరిటె తీసుకొని దాంతో మొత్తం ఇలా నొక్కేసేయండి. మనకి సేమ్ ఏంటంటే బండి మీద ఎలా చేస్తారో అట్లాగా. నేను ఆ అట్లకాడతో చేయడానికి ఏంటంటే వాళ్ళు అట్లకాడతోనే ఇలా నొక్కుతూ ఉంటారు కాబట్టి సో నాకు ఆ ఫీలింగ్ కావాలి అని చెప్పి నేను అలా చేశాను. కొన్ని మనకి బుజ్జి ఫీలింగ్స్ మనకి బాగుంటాయి కదండి, అందుకని సో ఇలా మొత్తం కలిపేసేసుకున్నాం కదా. కలిపేసేసుకున్న తర్వాత దీన్ని తీసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో వేసుకొని దాని మీద కొరియండర్ అలాగే బూందీ ఇలాగా లేకపోతే మిక్చర్ కానీ సేవ్ ఉంటుంది కదా, సేవ్ కానీ వేసుకొని దాని మీద లైట్గా నిమ్మకాయ పిండుకొని దాని మీద కొంచెం నాకు పెరుగు అంటే ఇష్టం అండి, నేను పెరుగేసుకుంటాను ఎప్పుడు చాట్లో. అలాగే పెరుగేసుకొని తింటే అద్భుతమైన చాట్ నిమిషాల్లో మన చేతిలో ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. సీ యూ, బై బాయ్.